అందరికీ నమస్కారం. నా పేరు కె సతీష్ కుమార్. ఈ వీడియోలో ప్రీపేబుల్ యాక్టివిటీస్ జూలై 2025 గురించి తెలుసుకుందాం. ముందుగా నిధి పేరోల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. నిధి పేరోల్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి అందులో డిడిఓ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, అదేవిధంగా ఓటీపీ, పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ హెచ్ఆర్ అండ్ పేరోల్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెగ్యులర్ పే బిల్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. పే బిల్ సబ్మిషన్ కింద ఈ రెగ్యులర్ పే బిల్ అనే ట్యాబ్ ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి రెగ్యులర్ పే బిల్ జూలై 2025 అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఓపెన్ అవడం జరిగింది. ఇక్కడ DD1 సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా HOAని సెలక్షన్ చేసుకోవాలి. గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. గెట్ డేటా మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రీపేబుల్ యాక్టివిటీస్ అని చెప్పేసి 3 యాక్టివిటీస్ అయితే చూపించడం జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసరికి ఆ DDO పరిధిలో మరి ఎవరైనా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మరి DDO గారు ఈ సైన్ ద్వారా కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నాకు ఎవరు లేరు కాబట్టి నేను అందరినీ కూడా జీరోగా పెట్టి మరి సబ్మిట్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయడం జరిగింది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ని DDO యొక్క ఆధార్ నెంబర్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఓటీపీని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఓటీపీని ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మనం అందులో అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఈ సైన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఫస్ట్ యాక్టివిటీ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు రెండో యాక్టివిటీకి వెళ్దాం. మళ్ళీ DD1 సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. DD1 సెలక్షన్ చేసుకుని HOA అకౌంట్ ని సెలక్షన్ చేసుకున్నట్లు మళ్ళీ గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులో మనకి మూడు యాక్టివిటీల్లో ఒకటి కంప్లీట్ అయిపోయింది కాబట్టి మిగతా 2 యాక్టివిటీలు చూపించడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి GOMS నెంబర్ 31 ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ DDOకి కూడా యూజర్ ఐడి పాస్వర్డ్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిజిటల్ ఆర్గనోగ్రామ్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ అవడం జరిగింది. ఇందులో ఆఫీస్ ఐడి అప్డేషన్, అదేవిధంగా డిజిటల్ ఆర్గనోగ్రామ్ స్టేటస్ రిపోర్టు, అదేవిధంగా ఆఫీస్ ఐడి అప్డేషన్ స్టేటస్ రిపోర్ట్ అని చెప్పేసి 3 ట్యాబ్లు అయితే చూపించడం జరిగింది. ఇందులో మరి ఆఫీస్ ఎవరికైనా ఉన్నట్లయితే ఆ ఎంప్లాయీస్ యొక్క ఆఫీస్ అన్ని కూడా ఆఫీస్ అడ్రస్లన్నీ కూడా అప్డేట్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అప్లికబుల్ కాకపోతే నాట్ అప్లికబుల్ అని సెలక్షన్ చేసుకోవాలి. ఒకవేళ అవసరం అయ్యి ఉండి ఇంకా తీసుకోకపోతే వేరే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. నాట్ ఎట్ టేకన్ అని చెప్పేసి ఆ ఆప్షన్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలక్షన్ చేసుకుని అప్డేట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా అప్డేట్ చేసి క్లిక్ చేసిన తర్వాత మనం డిజిటల్ ఆర్గనైజేషన్ స్టేటస్ రిపోర్ట్ అని చెప్పేసి మనం ఇంకోటి ఇవ్వడం జరిగింది. ఆర్గనోగ్రామ్ స్టేటస్ రిపోర్ట్ అని అందులో మన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీస్ ఐడి అప్డేషన్ స్టేటస్ రిపోర్ట్ అని చెప్పి మనం చూపించినట్లయితే మనం ఏమైనా ఆఫీస్ అడ్రస్ అప్డేట్ చేస్తే మనం ఈ రిపోర్ట్ లో మనం చూసుకోవచ్చు. మరి ఇవన్నీ అప్డేట్ చేసిన తర్వాత లాగౌట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు రెండో యాక్టివిటీ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. మరి ఈ యాక్టివిటీ అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదు. మరి ఇది అప్డేట్ అయిన తర్వాత మనకి రెండో ట్యాబ్ కూడా పోవటం జరుగుతుంది. రెండో యాక్టివిటీ కూడా పోవటం జరుగుతుంది నిధి పేరోల్ వెబ్సైట్ లో. అదేవిధంగా మూడో యాక్టివిటీ వచ్చేసరికి DDO యొక్క అకౌంట్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ అకౌంట్ కానీ సేవింగ్స్ అకౌంట్స్ కానీ DDO అకౌంట్లు ఏమన్నా ఉన్నట్లయితే ఆర్గనైజేషన్ తరఫున అవి కూడా అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం అకౌంట్ అవి సెలక్షన్ చేసుకున్న తర్వాత కరెంట్ అకౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్ అని చెప్పేసి అట్లాగా క్లిక్ చేసుకుని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని అట్లా క్లిక్ చేసుకుని ఆ డీటెయిల్స్ కూడా ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చి సేవ్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా ఆ పర్పస్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్, డేట్ ఆఫ్ ఓపెనింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి మరి ఈ అకౌంట్ డిపార్ట్మెంట్ లో అకౌంట్ యాక్టివిటీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఈ 3 యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారా DDO పరిధిలో అని చెప్పేసి అది పూర్తి చేయవలసి ఉంటుంది. రెండోది వచ్చేసరికి ఆఫీస్ ఈమెయిల్ ఐడీస్, ఆఫీస్ ఐడీస్ ఏవైతే ఉంటాయో అవి ఎంప్లాయీస్ దగ్గర అప్డేట్ చేయవలసి ఉంటుంది. మూడోది వచ్చేసరికి డిపార్ట్మెంట్ లో బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ అని చెప్పడం జరిగింది. ఈ 3 ఆప్షన్లు కూడా మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఈ అప్డేట్ చేసిన తర్వాత రెగ్యులర్ పే బిల్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ఈ వీడియో చూసిన వారందరికీ నా యొక్క చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. నోటిఫికేషన్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.